ఈరోజు మనము స్విట్జర్లాండ్లో సాఫ్ట్వేర్ జీవితాలు ఎలా ఉంటాయి అండ్ అక్కడ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉన్న కంట్రీ స్విట్జర్లాండ్. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి అండ్ మనం చూసుకుంటే ఫుల్ స్టాక్కి ఎలాంటి జీతాలు ఉన్నాయి అండ్ డేటా సైన్స్కి ఎలాంటి జీతాలు ఉన్నాయి అనేది మనము ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, మన వాళ్ళు పెద్ద మనిషి మా మూర్తి గారు 70 గంటలు పని చేయాలంటే ఇంకొకడు వస్తాడు, అతనేమో 90 గంటలు పని చేయాలి, ఆదివారాలు మీ భార్యల ముఖం ఏం చూస్తారు, వచ్చి పని చేయండి అని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది ఇండియాలో పరిస్థితి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి 9 to 6 ఆఫీస్ అయితే, లేకపోతే 9 to 7 ఆఫీస్ అయితే, లేకపోతే 10 to 8 ఆఫీస్ అయితే, అవుట్ ఆఫ్ ఆఫీస్ టైమ్స్లో కూడా ఇప్పుడు మనం చూసుకుంటే 8ంటికి 9ంటికి కొన్ని ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియాలో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సో రౌండ్ ద క్లాక్ అంటే నిద్రపోయేటప్పుడు తప్ప, నిద్రపోయేటప్పుడు కూడా రాత్రి కూడా కూర్చోబెట్టి నాకు డెడ్ లైన్స్ ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పి, సో అసలు సంబంధం లేని డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. అంటే 100% ఆ డెడ్ లైన్ ఇచ్చేవాడు కూడా తెలుసు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక 20 రోజులు పడుతుంది అనుకుందాం, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కలిసి వర్క్ చేస్తే ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ నుంచి టెస్టింగ్ వెళ్ళడానికి ఒక 20 రోజులు పట్టింది అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వారం రోజుల్లో ప్రాజెక్ట్ అయిపోవాలని కూర్చుంటారు, అంటే దానికి సంబంధించిన డెడ్ లైన్ పెడతారు. అంటే పాసిబిలిటీ లేదు. సో దీనికి తెలియకుండానే ప్రెషర్ బిల్డప్ అవుతుంది. 7 daysలో అవ్వాలని అస్సలు అవ్వదు. అది ఆ డెడ్ లైన్ ఇచ్చినోడు కూడా తెలుసు. కానీ విపరీతమైన ప్రెషర్, రౌండ్ ద క్లాక్, పొద్దున రాత్రి 20 గంటలు 15 గంటలు 18 గంటలు వాడు పిప్పి తేల్చేస్తాయి. ఇంకా పర్సనల్ లైఫ్ అన్నది ఇంకేముండదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో యూఎస్లో కూడా పరిస్థితి అనేది మెల్లమెల్లగా మారుతుంది. మన వాళ్ళు తెగ ఎక్కువైపోయారు. సో నిన్న మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే, మా ఫ్రెండ్ యూఎస్లోనే ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్ యూఎస్లోనే ఉన్నాడు. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు, లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. చెడ్డి దోస్తు, చిన్నప్పటి నుంచి వాడు నాకు దోస్తు. వాడితో మాట్లాడితే, అరే మామ ఇప్పుడు యూఎస్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, సో ఇంకేదైనా బిజినెస్ చేయొచ్చా మనము ఎక్కడి నుంచి అంటే, అతను ఏం చెప్తున్నాడంటే, సో ఒకరు అంటే మన తెలుగు ఎక్కువైపోయారా, ఇక్కడ పచ్చళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కర్రీస్ తయారు చేయడం, గ్రూప్ క్రియేట్ చేసి రకరకాల కర్రీస్ పెట్టడము, పచ్చళ్ళు తయారు చేయడము, టిఫిన్లు తయారు చేయడము. అమెరికా లాగా లేదు ఇప్పుడు ప్రజెంట్. చాలా వరకు మన తెలుగు వాళ్ళకి కనిపిస్తూ ఉంటారా, సో ఎక్కువైపోయింది. సో అట్లా చెప్పాడు. సో ఇంత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది నెక్స్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్. సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలి లేకపోతే ఎంఎస్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇప్పుడు యూఎస్లో చేసినా లేకపోతే ఇండియా నుంచి వెళ్ళాలనుకున్నా దీనికి సంబంధించి స్విట్జర్లాండ్ అనేది బెస్ట్ ఆప్షన్. దీనికి సంబంధించి హై శాలరీస్ ఉంటాయి. దాదాపు జురికా, బెర్న్, జెనీవాలో మంచి శాలరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కాన్ఫెడరేషన్ హెల్వెటికా ఫ్రాన్స్ CHF అంటారు. ఇది ఆల్మోస్ట్ 102 రూపీస్ ఉంది. ఒక CHF ఈజ్ ఈక్వల్ టు 102 INR ఇండియన్ రూపీస్, అంటే డాలర్ కంటే చాలా ఎక్కువ. అండ్ దీంట్లో ఏంటి అంటే మన యావరేజ్ చూసుకుంటే ఫ్రెషర్కి 61,000 CHF 61,000 అంటే ఇప్పుడే మేము ముందు క్యాలిక్యులేట్ చేస్తున్నా. CHF అంటే 102 రూపీస్ వేసుకుంటే దాదాపు 62 లక్షలు. ఫ్రెషర్కి ఇక్కడ వచ్చే జీతం వచ్చేసి 62 లక్షలు. యావరేజ్ జీతం ఎంత అనుకుంటున్నారు? 125 దాకా ఉంది, అంటే 1,25,000 CHF ఉంది. దీనికి సంబంధించి దాదాపు 1,30,00,000 యావరేజ్ శాలరీ అనుకోవచ్చు. నెక్స్ట్ వెంటనే మన వాళ్ళు వస్తారు అంటే ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కదా అని. ఖర్చులు ఇప్పుడు జెనీవా లాంటి ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఒక 1,500 నుంచి 2,000 వరకు ఒక బెడ్రూమ్, అంటే 2,000 వరకు పర్ మంత్ మనం చూసుకుంటే ఒక 1 BHK ఫ్లాట్ అయితే ఉంది. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది. దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ చేశాను. అయితే దీంతోపాటు వీక్లీ అవర్స్ ఎంత లిమిటెడ్ అవర్స్ అంటే జస్ట్ 42.5 అవర్స్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళ పర్సనల్ స్పేస్ అనేది ఉండాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని బాగా నమ్ముతారు. అండ్ అట్ ద సేమ్ టైం సపోర్టివ్ ఎన్విరాన్మెంట్, డెఫినెట్లీ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. టాప్ టైర్ కంపెనీస్ ఉన్నాయి. గూగుల్, IBM, మైక్రోసాఫ్ట్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్కి అపార్ట్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి అనుకుంటే ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, తర్వాత వచ్చి డెన్మార్క్, కెనడా, UK, జర్మనీ, నార్వే, స్వీడన్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక మంచి శాలరీస్ ఇచ్చి మంచి డిఫరెంట్ వాతావరణంలో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి జాబ్ ఆఫర్ ఎలా తెచ్చుకోవాలి, లేకపోతే ఒకవేళ స్విట్జర్లాండ్లో ఎంఎస్ చేయాలంటే ఎలా చేయొచ్చో కూడా మనం మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి ఫుల్ స్టాక్ వచ్చేసి 1,02,500 దాకా ఉంది. అండ్ 1,02,500 దాకా అంటే దాదాపు ₹1,00,00,000. 1,02,500
ఇంటూ 1 or 2 వేసుకుంటే ₹1,00,000 4 లక్షలు యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఎంట్రీ లెవెల్కి అయితే 90,000 సిహెచ్ఎఫ్. 90,000 సిహెచ్ఎఫ్ అంటే దాదాపు 91 లక్షలు అట్లా ఉంది. తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1,25,200 సిహెచ్ఎఫ్ ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 1,27,00,000 ఉంది. అండ్ వేరియాస్ జూనియర్ లెవెల్లో చూసుకుంటే 85,800 సిహెచ్ఎఫ్ ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 85 లక్షలు అనుకోవచ్చు. అయితే వేరియా సేల్స్ ఫోర్స్ చూసుకుంటే 1,06,000 ఉంది. అంటే 1,06,00,000 అప్రాక్సిమేట్లీ. అండ్ హైయెస్ట్ శాలరీ చూసుకుంటే 1,30,000 వరకు ఉంది. 1,30,00,000 పై చిలుకు అప్రాక్సిమేట్లీ. అండ్ డేటా సైన్స్ చూసుకుంటే ఫ్రెషర్కి చాలా హైయెస్ట్ ఉంది, 96 లక్షలు ఉంది. అండ్ హై లెవెల్ చూసుకుంటే దాదాపు 1,70,000 సిహెచ్ఎఫ్. అంటే దాదాపు 2 కోట్లు హైయెస్ట్ శాలరీ యావరేజ్ చూసుకున్నా కానీ ర్యాండమ్గా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో జాబ్ ఆఫర్ మనం ఇక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అంటే డెఫినెట్లీ దానికి సంబంధించి, కాకపోతే ఇక్కడ నుంచి మనం జాబ్ అప్లై చేసి వర్చువల్ రూపంలో మనం ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే మనకు అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మన టాలెంట్ నచ్చి మనం రిక్రూట్ అయ్యామంటే సో ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి లేదు సార్ నేను ఎంఎస్సీ చేయాలనుకుంటే ఐఎల్టీఎస్ టోఫెల్ దీనికి సంబంధించి ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీన్ని పెట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళొచ్చా అంటే ఇక్కడ వర్క్ చేస్తూ కూడా స్విట్జర్లాండ్కి షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫ్రెషర్స్ జీతం స్విట్జర్లాండ్లో దాదాపు యావరేజ్న 80 నుంచి 90 లక్షలు ఉంది. ఒక 40 lakhs వరకు ఖర్చు అయిపోయినా ఒక 40 lakhs వరకు మిగిలేదానికి ఛాన్స్ ఉంది. సో డోంట్ రష్. అంటే ఎప్పుడు యూఎస్ఏ దీని కాకుండా అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి ఈ టాపిక్ చేస్తూ ఉన్నాను నేను. సాఫ్ట్వేర్ అనేది మోస్ట్ హ్యాపీగా ఉండే కంట్రీలో స్విట్జర్లాండ్ ఒకటి అండ్ బెస్ట్ కంట్రీ కూడా. సో మనకి ఇక్కడలాగా ఒక హక్కులు లేకపోవడం, అంటే హక్కులు ఉన్నా కానీ మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. సో ఇలా ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఇండియాలో అయితే నిజంగా చెప్తా ఉన్నా కార్మిక చట్టాలు ఇంకా బలంగా చేయాల్సిన అవసరం ఉంది. కంపెనీలు ఆడింది ఆట పాడిందే పాటగా నడుస్తూ ఉంది. డెఫినెట్లీ గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. లేకపోతే ఇప్పుడు అందరూ కూడా మైగ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి వేరే వేరే కంట్రీస్కి. బట్ ఒకటే విషయం ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వరల్డ్లోనే ఇప్పుడు ఇండియా అనేది 5th లార్జెస్ట్ ఎకానమీ అండ్ నెక్స్ట్ 4th కూడా మనము మూవ్ అవుతా ఉన్నాము విత్ కన్సిస్టెన్సీ ఒక 6 to 7 GDP తోటి. డెఫినెట్లీ థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.